నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. మీ కోసంలో స్వీకరించే అర్జీలను నాణ్యతగా పరిష్కరించండి, అధికారులకు దిశానిర్దేశం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరంలో 3 రోజుల పాటు జాతీయ క్రీడా దినోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన జేసీ రాహుల్ కుమార్ రెడ్డి. పిఠాపురంలోని విష్ణు ఆలయాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జయప్రదం చేయాలంటూ ఆలయ ప్రధానార్చకుల పిలుపు. కడప మేయర్ నివాసాన్ని చుట్టుముట్టిన టీడీపీ కార్యకర్తలు, ఇంటి ముందు చెత్త వేసి నిరసన. ప్రజా సమస్యలు పరిష్కరించి అధికారులు ప్రజలకు చేరువవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. మంగళవారం భీమవరం కలెక్టర్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ నాగరాణి వివిధ శాఖల జిల్లా అధికారులతో మీకోసం పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిష్కారానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవన్నీ కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఆఫీసర్స్ అందరూ కూడా వీటి మీద చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టుకోవాలి. కంప్లైంట్స్ ఏమొచ్చినాయి అనేది మీరు ప్రతిరోజు చూసుకోవాల్సి ఉంటుంది. ఏ కంప్లైంట్స్ రిసీవ్ చేస్తున్నారు అనేది ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం ప్లేస్ వన్ నోడల్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ వైజ్ అండ్ వీ నీడ్ టు అబ్జర్వ్ ఎనీ ఆఫ్ ద కంప్లైంట్స్ ఆర్ రిసీవ్డ్ ఆర్ బియాండ్ ఎస్ఎల్ఏకి వెళ్తున్నాయా, ఏమన్నా టైం అయిపోతున్నాయా, లేకపోతే రీఓపెన్ అవుతున్నాయా అనేది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇచ్చిన కంప్లైంట్ మనం ఎస్ఎల్ఏ ఖచ్చితంగా ఎస్ఎల్ఏ టైంలో చేయాలి. ఇలా చెప్తున్నారు సివిల్ సప్లైస్ అండ్ ఇరిగేషన్, హూ ఆర్ దేర్ ఫ్రమ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. పెట్టినా కానీ మీరు 30 days వరకు వెయిట్ చేయొద్దు. ఈ ప్రతిదీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రై టు క్లోజ్ ద కంప్లైంట్. బట్ లాజికల్గా కంప్లైంట్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. న్యూలీ ఇన్ఫార్మింగ్ టు ద కంప్లైనెంట్. వ్యూ చేయకుండా కూడా ఏది పెట్టుకోకూడదు. ఇందాక చెప్తున్నారు ఎట్ టు వ్యూ అనేది కూడా ఉండకూడదు. వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా మనం టైం చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత కన్సర్న్ వాళ్ళకి అడ్రస్ చేయాలి, పంపించాలి. పంపించిన తర్వాత మీరు రిప్లై తీసుకుని యూ హ్యావ్ టు అప్లోడ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద. క్రీడలు జాతీయ సమైక్యతా భావాలను పెంపొందిస్తాయని, ఒలింపిక్స్ క్రీడల్లో కూడా భారత క్రీడాకారులు రాణించడం గొప్ప విశేషమని పశ్చిమ గోదావరి జిల్లా జేసీ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రముఖ హాకీ క్రీడాకారులు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని భీమవరంలో 3 రోజుల పాటు నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవాలను జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం నుండే క్రీడల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు, విద్యార్థులు ఆసక్తి కల్పించాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలలో ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, విద్యార్థులు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి ఎం రాజేష్ మాట్లాడుతూ 3 రోజుల పాటు వివిధ పోటీలను నిర్వహిస్తున్నామని, 29న ప్రశంసా పత్రాలను అందిస్తామన్నారు. టి శ్యామ్ సుందర్, సిఐ కాళీచరణ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేషనల్ స్పోర్ట్స్ డే అంటే మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ఆగస్టు 29న చేసే కార్యక్రమం. ఇది ముఖ్యంగా పిల్లల్లో కానీ యువతలో కానీ క్రీడల పట్ల అవగాహన, అటువైపు వాళ్ళని ఆకర్షించే విధంగా చేసుకునేదానికి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రీసెంట్గా చూసిన ఒలింపిక్స్లో కూడా భారతదేశం చాలా చక్కగా ప్రదర్శించింది, 6 మెడల్స్ సంపాదించింది. ఇంకా ఎంతగానో పిల్లల్ని ఇటువైపు ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్ వైపు ఇంకా మెరుగ్గా రాణించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా మనం చదువు వైపు ఎక్కువ ఫోకస్ పెడతాం కానీ స్పోర్ట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం మన భారతదేశంలో. స్పోర్ట్స్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒలింపిక్ లాంటి గేమ్స్లో కానీ నాట్ ఓన్లీ క్రికెట్ బట్ ఒలింపిక్స్లో దాదాపు 35 to 40 గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది కోచెస్ కూడా ఉన్నారు. ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. సో మన పశ్చిమ గోదావరి జిల్లాలో యువతను కూడా బాగా ఎంకరేజ్ చేసి వివిధ స్పోర్ట్స్ మీద వాళ్ళకి అవగాహన, అక్కడ ట్రైనింగ్, కోచింగ్ ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. అదేవిధంగా పేరెంట్స్ కూడా పిల్లలకి చదువే కాకుండా చదువుతో పాటు క్రీడలు కూడా వచ్చే విధంగా ప్రయత్నించాలి. ఎందుకంటే సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఎప్పుడైతే మనము యాక్టివ్గా, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటామో మెంటల్గా కూడా యాక్టివ్గా
స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరినీ కూడా అటువైపు ఏదో ఒక క్రీడ ఆడించే విధంగా ఒక హాబీ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది పేరెంట్స్ అందరికీ నా సూచన. ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జాతీయ క్రీడ అయిన హాకీలో చక్కగా ఆడి మన దేశాన్ని 3 ఒలింపిక్ గేమ్స్లో 3 సార్లు గోల్డ్ మెడల్ సాధించి మన దేశ కీర్తిని ప్రతిష్టను పెంచిన గొప్ప వ్యక్తి. ఆయన గొప్ప హాకీ మాంత్రికుడు. ఆయన చూసి మనం అందరం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. అలాంటి వ్యక్తి మన దేశానికి గర్వపడేలాగా నేను దేశానికి ఏమి ఇస్తున్నానని అన్నారు తప్ప మన దేశానికి ఏమి కావాలని ఎప్పుడు కోరుకోలేదు. అలా వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మన విద్యార్థులు మనం అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ క్రీడల పట్ల ఆసక్తి చూపించుకొని మన ఆరోగ్యాన్ని దేశ కీర్తిని పెంచాలని కోరుకుంటూ ఆహ్వానించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. నిజంగా చెప్పాలంటే మా యొక్క కళాశాల క్రీడలకు చాలా ప్రాధాన్యం ఇస్తుంది. ఇక్కడ అనేక కోర్సులు ఇంజనీరింగ్, లా, డిగ్రీ, ఇంటర్మీడియట్ టు కేజీ టు పీజీ అన్నీ ఉన్నాయి. వీళ్ళందరికీ ప్రత్యేకంగా స్పోర్ట్స్ క్లాసు ఒకటి పెట్టడం, ప్రతిరోజు స్పోర్ట్స్లో పాల్గొనేలాగా చేయటం మా డిఎన్ఆర్ కళాశాల యొక్క ప్రత్యేకత. అలాగే అనేక విద్యార్థులు నేషనల్ లెవెల్లో చాలా మంది పార్టిసిపేట్ అవటం, ప్రతి సంవత్సరం వివిధ ప్రైజెస్ రావటం, వివిధ మెడల్స్ రావటం కూడా మా ప్రత్యేకత. మరి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి క్రీడా అభివృద్ధి సంఘం శ్రీ రాజేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ఇవాళ కార్యక్రమం నిర్వహించుకున్నాం. మరి ముఖ్యంగా మన డిఎన్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులంతా కూడా క్రీడాకారులు, పీడీ గారు, అలా పీడీలు, పీఈటీలు అంతా కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు క్షీరరామనగర్ కాలనీలో సిద్ధాంతి సోమంచి శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణలో నృత్యాలు చేసి అలరించారు. మహిళల కోలాటం ఆకర్షణీయంగా నిలిచింది. పర్వదినాలను, పండుగలను రాబోయే తరాలకు తెలిపేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్యని రోజారమణి, పెండ్యాల భవానీ, పలువురు భక్తులు పాల్గొన్నారు. శ్రీ మహాలక్ష్మీ మహాకాళి మహాసరస్వతి నమః. రుక్మిణీ సత్యభామ సహిత శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దీపారాధన గుత్వ దీపే గంధపుష్ప గంధవేసి గణపతి గోవింద గోకుల నందన గోవింద నిత్య నిర్మల గోవింద నిలమెగ శ్యామ గోవింద. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన. కానీ మన శాస్త్రి గారు
ఒక్కరే అప్పుడు మాకు ధైర్యం చెప్పి కొనండి సార్, ఇది చాలా డెవలప్ అవుతుంది భవిష్యత్తులో అని చెప్పేసి నాకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించి నన్ను ఈ సైట్ కొనిపించారు. మరి ఈ రోజు ఇంత దినదినము కూడా అభివృద్ధి చెందుతుందంటే మరి ఇలాంటి యాక్టివ్ పర్సన్స్ ముందు నడిపించడం మన క్షీరారామనగర్కి మంచిదని చెప్పేసి అనుకుంటున్నాం. ఆయన ముందుండి నడిపిస్తున్నటువంటి విధానానికి మనందరము కూడా ఆయన వెనకుండి సహకరించే. చెత్త సేకరించకుండా పన్ను వసూలు చేస్తే మేయర్, కార్పొరేటర్ల ఇంటి వద్ద చెత్త వేసి నిరసన తెలుపుతామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేయర్ సురేష్ బాబు నివాసాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముట్టడించి తమ వెంట తీసుకొచ్చిన చెత్తను ఆయన ఇంటి ముందు వేసి నిరసన తెలిపారు. 5వ డివిజన్ చిన్న చౌక్లోని మానస కళ్యాణ మండపం దగ్గర ఉన్న మేయర్ సురేష్ బాబు నివాసాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నగరంలో పారిశుద్ధ్య లోపంతో ఎంతోమంది రోగాల పాలవుతున్నారని, ఇది చాలా దుర్మార్గమన్నారు. నగరాన్ని శుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రజలు రోగాల బారిన పడుతున్న అధికారులు, మేయర్, కార్పొరేటర్లు పట్టి పట్టనట్లు వివరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గర ఇంత ఈ వీధిలో ఇంత నీట్ గా ఉంది. కడప ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు. ఏం చేస్తున్నారండి వీళ్ళు? మళ్ళీ ఎమ్మెల్యేకి రివర్స్ గా మాట్లాడడం పద్ధతి ఇది. ఎన్ని రోజుల నుంచి కసులు డబ్బులు అలాగే పడి ఉన్నాయి కసులంతా. చిన్న పిల్లలకి ఫీవర్లు వస్తున్నాయి. హాస్పిటల్కి తిరుగుతున్నాము. డబ్బులు నిండిపోయి కుక్కలన్నీ బయటకు వేస్తున్నాయి. మళ్ళీ ఈయన అంత క్లీన్ చేపించలేకుండా ఎమ్మెల్యే అలా ఇలా ఎందుకు మళ్ళీ ఏం అవసరం కార్పొరేషన్ తీసేయండి మీరు. లేదు కసువు ఉండి అందరికి జ్వరాలు వస్తున్నాయి. ఎవరు బాధ్యత వీళ్ళు చెప్పండి? మా ఇంటి దగ్గర అందరికి జ్వరాలే వస్తున్నాయి సార్. ఇల్లు కారు కాదు, మా ఇంటి దగ్గర కూడా బాగా శుభ్రంగా పెట్టాలి. వాళ్ళ ఇంట్లో ఎట్లా పెట్టుకున్నారో మా ఇంటి దగ్గర అట్లే పెట్టాలి. ఏమది వాళ్ళకి ఒక రూలా, మాకు ఒక రూలా? ఏడన్నా అది ఎత్తిపోసేదానికి ఏడంటే ఆడపోచ్చే కేసు అవుతుంది అబ్బా అంటారు. పిల్లలకు జ్వరాలు వచ్చి ముగ్గురు వీళ్ళకి బువ్వ పెట్టుకుండేనా, నేను హాస్పిటల్లో చూపించుకుండేనా, నేను దేవుణ్ణి ఏ వల్లన బతకాల. దీనికి కారణము గవర్నమెంటు. వాళ్ళు సఫాయిగా చేసుకొని పోతా అంటే మాకు లక్షణంగా చెప్తారు. ఈయన చెత్తపాటి ఆయన పట్టించుకోకుండా అంటే ఎవరు చూస్తారు? మేము ఎవరిని పోయి అడగాల? మాకు అట్టయినా ఒకరిని చూపియండి, మేము ఆయన్నే పోయి అడుగుతాం. మీకు సంబంధం లేదు కదా తీసేదానికి. మీరు ఎవరిని చూపించే వాళ్ళని పోయి అడుగుతాం. మా పరిస్థితి ఏంది చూడు, మా బిడ్డలు చూడు ఎట్టుండారో. మేము చూడు, మాది పాలంపల్లె, మేము అగసాట్లలో ఉన్నాం. కాలువలు తీర్చే ఒక్క 10 రోజులైనా ఎత్తారు. ఈ పొద్దు ఎత్తుకొని పోయినారు కసువు. పేరకపోయిండే సార్ చెత్తలు. ఎవరు మాకు తీసేవాళ్ళు ఎవరు లేరు. చిన్న బిడ్డలు, మాకు నాదర బిడ్డలు పద్దన కానీ గాజప్పులు ఆసుపత్రులకు ఇప్పుడు వచ్చి చూపించుకుంటున్నారు. చెత్త ఎత్తారు, కాలువలు నిండిపోయిండాయి. మాకు ఎవరు న్యాయం చేసే వాళ్ళు లేరు. ఇది చాలా ఇబ్బంది. చిన్న బిడ్డలకు చూడు ముక్కన పచ్చాలు. మా నాయన చూస్తే బాగలేనాడు. వచ్చిన వాళ్ళు 100 డబ్బులు అడుగుతున్నారు. మా పరిస్థితి అట్ట పరిస్థితులు మాయి. చూస్తే అన్నం మోర్చాడు. మాకు తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఆడపిల్లల చెత్త వల్ల సార్ మాకు చెత్త చాలా తీయస్తారు. అది 15 రోజులు కానీ 20 నెలలు కానీ అట్టే ఉంటుంది కాలం. అది మా పరిస్థితి. చెత్త మాది సాయిపేట పాలంపల్లి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.